నిర్మల్ జిల్లా ఖానాపూర్కు మంజూరైన ఇంటిగ్రేటెడ్ స్కూల్ ఖానాపూర్ నియోజకవర్గ కేంద్రంలోని ఏర్పాటు చేయాలని జేఏసీ నాయకులు జిల్లా కలెక్టర్ను కలిసి వినతి పత్రాన్ని ఇచ్చారు. ఇదే విషయమై గత కొన్ని నెలల నుండి దశల వారీగా ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. ఖానాపూర్ మండలం తిమ్మపూర్ శివార్లో గల 110 ఎకరాల భూమికి సంబంధించినటువంటి సర్వేను అధికారుల దృష్టికి తీసుకువెళ్లడం జరిగిందన్నారు. ఆ సర్వేకి సంబంధించిన రిపోర్ట్ను మంగళవారం ఖానాపూర్ తహసీల్దార్ను అడగగా కలెక్టర్ కార్యాలయం నుండే తీసుకోవాలని ఎంఆర్ఓ సూచించినట్లుగా తెలిపారు. ఈ సందర్భంగా కలెక్టర్ను కలిసి ఆ రిపోర్టు తమకివ్వాలని కోరినట్లుగా వివరించారు. ఇక్కడ పిల్లల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ఇంటిగ్రేటెడ్ స్కూల్ ఖానాపూర్ నుండి ఎటూ కూడా తరలించవద్దునని, అది ఖానాపూర్లోనే నిర్మించాలని జేఏసీ తరఫున డిమాండ్ చేశారు. నిర్మల్ జిల్లా ఖానాపూర్కు శాంక్షన్ అయినటువంటి ఇంటిగ్రేటెడ్ స్కూల్ను ఖానాపూర్ నియోజకవర్గ కేంద్రంలోనే ఏర్పాటు చేయాలని గత కొన్ని నెలల నుండి దశల వారీగా ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. ఇందులో భాగంగానే ఇప్పటికే అనేక ఆందోళన కార్యక్రమాలు, బంద్లు, ధర్నాలు అన్ని జరిగాయి. మరి ఈరోజు ఇంటిగ్రేటెడ్ స్కూల్కు సంబంధించినటువంటి జేఏసీ బృందం ఇవాళ కలెక్టర్ గారిని కలిసి ఇవాళ 110 ఎకరాల భూమికి సంబంధించినటువంటిది సర్వే విషయాన్ని వారి దృష్టికి తీసుకుపోవడం జరిగింది. మరి ఆ సర్వే రిపోర్టు ఏదైతే ఉందో ఆ రిపోర్టును మేము ఇవాళ తహసీల్దార్ గారిని అడిగాం. మరి తహసీల్దార్ గారిని అడిగితే కలెక్టర్ గారి కార్యాలయం నుండే మేము ఆ రిపోర్ట్ను తీసుకోమని చెప్పడంతో కలెక్టర్ గారిని కలిసి వినతి పత్రం కూడా ఇచ్చి వాస్తవంగా జరిగినటువంటి పూర్తి వివరాలతో కూడినటువంటి సర్వే ఏదైతే ఉందో ఆ రిపోర్ట్ మొత్తంగా ఇవ్వాలని చెప్పేసి, ఏదైతే గతంలో నష్టపరిహారం పొందినటువంటి పట్టదారులుగా ఉన్నటువంటి వాళ్ళు తిరిగి మళ్ళీ అదే పట్టదారు కాలంలో వారే కొనసాగుతున్నట్టుగా కూడా వారు రెవెన్యూ అధికారులు గుర్తించామని చెప్పారు. మరి అదే దాన్ని గుర్తించినటువంటి దాన్ని ఏదైతే ఉందో అది వెంటనే డిలీట్ చేసి